3 and verse 19 is the theme verse for these meetings. యెషయా 43:19 మన ఈ కాన్ఫరెన్స్కి మూల అంశంగా ఉంది. Behold, I will do a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, And it will appear now. ఇప్పుడే అది మొలుచును. Don't you know? మీరు దాన్ని ఆలోచింపరా? I will prepare a way in the desert నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, and rivers in the dry land. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Yeah. So here it is written, behold, I will do a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. The first page of the Bible, బైబిల్లో మొట్టమొదటి పేజీని మనం చూసినట్లయితే God is doing a new thing. దేవుడు ఒక నూతన క్రియను చేయుచున్నాడు. Why he has to do a new thing? ఎందుకు దేవుడు ఒక నూతన క్రియను చేస్తున్నాడు? Originally, God created everything in a perfect way. ఇంతకుముందు మనం చూసినట్లయితే దేవుడు మొత్తము కూడా పరిపూర్ణంగా చేశాడు. And the chief of the angel rebelled against God. దేవదూతలకు ప్రధానుడు ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా ఉప్పొంగాడు. And then he started all the angels who were dissatisfied in heaven. ఎవరైతే పరలోకంలో అసంతృప్తిగా ఉన్నారో ఆ దేవదూతలందరినీ పోగు చేసుకున్నాడు. And God pushed them down. అప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా కిందకి నెట్టివేశాడు. So from that time onwards, he started working against whatever God does. అప్పటి నుండి కూడా దేవుడు ఏమైతే చేయాలనుకుంటున్నాడో దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. If God creates a beautiful man, దేవుడు ఒక అందమైన వ్యక్తిని సృష్టిస్తే he will try to destroy him. దాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. If God has created a beautiful family, దేవుడు ఒక అందమైన కుటుంబాన్ని సృష్టిస్తే husband and wife, భార్యాభర్తల్ని, parents and children, తల్లిదండ్రులు పిల్లల్ని, he is there అక్కడ సైతాన్ ఉంటాడు. to destroy the relationship, వారి యొక్క సంబంధాలను విచ్ఛిన్నం చేస్తాడు. to start a fight in the family. వారి మధ్య పోట్లాట్లు పెడతాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, those who are husbands and wives, ఎవరైతే భార్యాభర్తలుగా ఇక్కడ ఉన్నారో, whenever a fight comes, ఎప్పుడైతే ఒక పోరాటం వస్తుందో, are you able to quickly sense that you are opening the door to devil? వెంటనే మీకు అర్థమవుతుందా మీరు అపవాదికి ద్వారం తెరుస్తున్నారు అని? As soon as the fight starts, ఎప్పుడైతే ఆ పోరాటం అనేది ప్రారంభం అవుతుందో you should come to a realization, మనకి వెంటనే అర్థం అవ్వాలి, Lord, we don't want to fight. ప్రభువా మేము పోట్లాడదలుచుకోలేదు. I don't want to open the door to the devil. సాతానికి నేను ద్వారాన్ని తెరవను. And Lord, I die. ప్రభువా నేను మరణిస్తాను. I want to fight against my husband. నా భర్తకు విరోధంగా నాకు పోరాటం I చేయాలని want to fight against my wife. నా భార్యకు విరోధంగా పోరాటం I చేయాలని, want to hurt her with my strong words, నా కఠినమైన మాటల చేత నేను బాధించాలనుంది. disrespectful words, ఎంతో అగౌరవంగా మాట్లాడే మాటలు, but I don't want to speak, Lord. కానీ నేను అలా మాట్లాడను ప్రభు. I want to die for the temptation. ఆ శోధనకి నేను మరణిస్తాను. Either husband or wife, if one of them dies, భార్యో భర్తో ఎవరో ఒకరు మరణించినట్లయితే, die to the self, ఆ స్వయానికి మరణించినట్లయితే, die to that ego. ఆ గర్వానికి అతిశయానికి మరణించినట్లయితే, I am a great man. నేను గొప్పోడిని, Whatever I say is final. నేనేం చెప్తే అదే జరగాలి. Wife also says, no, I am the great woman. ఆ భార్య కూడా అంటుంది నేను గొప్ప స్త్రీని, Whatever I say is final. నేను చెప్పిందే జరగాలి. That's why అప్పుడు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. the finals football match, both the teams are fighting. ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్లో రెండు టీములు ఆడుతూ ఉంటాయి. Like that here match started. ఇక్కడ కూడా అదొక ఆట మొదలవుతుంది. Like all the gallery people are sitting. ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా గ్యాలరీలో కూర్చొని చూస్తుంటారు. The devil and host, they want to watch అపవాది యొక్క దూతలందరూ కూడా చూస్తూ ఉంటారు. what happens to this family. ఏం జరుగుతుంది? But one of them say, I don't want to open the door for the devil. కానీ అందులో ఒకరే విధంగా చెప్పినట్లయితే అపవాదికి నేను ద్వారం తెరవను, I'll take the blame. నేనే ఆ నిందను తీసుకుంటాను. He or she is following Jesus. అప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభువుని వెంబడిస్తున్నట్లు. Why Jesus had to die on the cross? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించాల్సి వచ్చింది? One reason. ఒకే ఒక కారణం, He took the blame on himself. ఆ నిందను ఆయనే భరించాడు. Lord, the entire world's sin I take on me. ఈ లోకమంతటి పాపాన్ని నా మీద నేను వేసుకుంటున్నాను. Like the lamb on which the sin of the people of Israel is transferred. ఇశ్రాయేల్ యొక్క పాపం అంతా కూడా చిన్న గొర్రె పిల్ల మీదకి ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేయబడుతుందో, And the lamb is killed. ఆ తర్వాత ఆ గొర్రెను వధిస్తారు. And with that blood, the priest goes to meet the Lord. ఆ రక్తం తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తాడు ఆ ప్రధాన యాజకుడు. Lord, entire sin of the people of Israel is put on this lamb
and it is the blood which I am bringing to you. ప్రభువా, ఇశ్రాయేలు పాపం అంతా కూడా ఆ గొర్రె పిల్ల మీద మోపబడింది. ఇప్పుడు ఆ రక్తాన్ని నేను నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాను. So God sees the blood. దేవుడు ఆ రక్తాన్ని చూసి, Yeah, this blood is the remission for the sins, కాబట్టి ఆ పాపానికి పరిహారం ఈ రక్తం, and I forgive the people. నేను ప్రజల్ని క్షమిస్తాను. Like that, Jesus took your sin, my sin. Not only that, the entire world's sin. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నీ పాపాన్ని, నా పాపాన్ని, అంత మాత్రమే కాదు ఈ లోకమంతటి పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. And it was kept on him. ఆయన మీద ఉంచబడింది. John the Baptist introduced Jesus. బాప్తిస్మమిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువుని ఈ విధంగా పరిచయం చేశాడు. See, the King of Kings has come to this world. రాజులకు రాజు ఈ లోకానికి వచ్చాడు. The creator of the universe has come to this world. ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. Son of God has come into this world. దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. And how is he introduced? ఏ విధంగా పరిచయం చేశాడు? He is introduced like an animal. ఒక జంతువుతో పోల్చి చెప్పాడు. Behold the Lamb of God, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, who takes away the sins of the world. లోక పాపాలను మోసుకొని పోతుంది. Because the sin was upon him, ఎందుకంటే పాపం ఆయన మీద ఉంచబడింది. God the Heavenly Father, he discarded him. పరలోకపు తండ్రి విడిచిపెట్టాడు తన కుమారుణ్ణి. He was rejected by God. దేవుని చేత తిరస్కరించబడ్డాడు. And that's the only time he is shouting, my God, why did you forsake me? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టితివి అని ఒక్కసారి అప్పుడు మాత్రమే ఆయన ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. Can you imagine the Son of God crying, why did you forsake me? దేవుని కుమారుడు మొరపెడుతున్నాడు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? If it's a small boy telling dad, ఒక చిన్న బిడ్డ ఆ విధంగా తండ్రితో చెప్తే, both are going to the market. ఇద్దరు మార్కెట్కి వెళ్తున్నారు. Somehow dad was busy taking money or sending the money. ఆ మొత్తానికి తండ్రి ఎంతో బిజీగా ఉన్నాడు, డబ్బులు ఇవ్వటంలోనో డబ్బులు పంపించడంలోనో. And he left the hand of the child. ఆ చిన్న బిడ్డ యొక్క చేయి విడిచిపెట్టాడు. And he slips away and goes somewhere. ఆ చిన్న బిడ్డ అటు ఇటు వెళ్తున్నాడు. And he's crying, అప్పుడు ఏడుస్తున్నాడు. Daddy, where are you? తండ్రి, నాన్న ఎక్కడున్నావు? And tears start rolling. కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. Daddy, where are you? నాన్న ఎక్కడున్నావు? When I was studying in the college, నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు we went to a big Christian meeting. పెద్ద క్రిస్టియన్ మీటింగ్కి వెళ్ళాం. It was an open air ground. అది బయట గ్రౌండ్స్లో కండక్ట్ చేయబడింది. And suddenly we found one child crying, ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. helplessly crying. నిస్సహాయంగా ఏడుస్తూ ఉన్నాడు. We carried the child ఆ చిన్న బిడ్డను పట్టుకొని and we gave chocolate. చాక్లెట్ ఇచ్చాం. Doesn't want chocolate. నాకు చాక్లెట్ వద్దంటున్నాడు. She's crying, mommy. నాకు అమ్మ కావాలి. Mommy, daddy, she's crying. నాకు మమ్మీ డాడీ అని ఏడుస్తూ ఉంది. Even if you give biryani, బిర్యానీ పెట్టినా కానీ she will not be satisfied. తనకు అవసరం లేదు అది. She will only be satisfied when she meets daddy or mommy. తన తల్లినో తండ్రినో కలుసుకున్నప్పుడు మాత్రమే సంతోషపడుతుంది. She feels she's rejected. She's left by the father and mother. తల్లిదండ్రుల చేత నేను విడిచిపెట్టబడ్డాను అని గ్రహించింది. We don't know what to do. ఏం చేయాలో తెలియదు. We kept on asking, what is your dad's name? What is your mom's name? Which place you are coming from? మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి, మీది ఎక్కడ? The child is not able to speak. ఆ బిడ్డకి ఏమి మాట్లాడలేకపోతుంది. So I and my friend, we discussed, నేను నా స్నేహితులు ఈ విధంగా అనుకున్నాం. if we take the child to the stage, స్టేజ్ మీదకి తీసుకెళ్తే ఆ బిడ్డని the parents will be seeing. ఆ తల్లిదండ్రులు చూస్తారు. Then they'll come running. అప్పుడు వాళ్ళు వస్తారు. So we took the child very near to the stage. మేము ఆ చిన్న బిడ్డని స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చాం. And parents saw. అప్పుడు తల్లిదండ్రులు చూశారు. They started running వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. and carried the child. ఆ బిడ్డను తీసుకున్నారు. And it was so comforting to the child. కాబట్టి ఆ బిడ్డ ఎంతో సంతృప్తి పడింది. So if a child is left by the parents, ఆ విధంగా ఒక చిన్న బిడ్డ తల్లిదండ్రుల చేత this విడిచిపెట్టబడ్డాడు. boy who went and missed in the market, ఆ మార్కెట్లో ఏ విధంగా అయితే తప్పిపోయిన బిడ్డలాగా ఉంటాడో, when he sees his dad, తన తండ్రిని చూసినప్పుడు he will ask, అడుగుతాడు, why did you leave me? ఎందుకు విడిచిపెట్టావు నన్ను? Why did you leave me? నువ్వెందుకు విడిచిపెట్టావు? We understand when small children asking their father, why did you leave me? ఒక చిన్న బిడ్డ తండ్రిని అడిగితే మనం అర్థం చేసుకుంటాం ఎందుకు విడిచిపెట్టావని. But here is hanging the Son of Man. ఇక్కడ దేవుని యొక్క కుమారుడు ఆ శిలువలో వేలాడుతూ ఉన్నాడు. Everything was created by him, for him and through him. సమస్తము కూడా ఆయన చేత, ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయన కొరకు The సృష్టించబడ్డాయి. only begotten Son of God. ఒక్కగానొక్క దేవుని కుమారుడు. He not only created this earth, ఈ భూమిని మాత్రమే కాదు, so many planets. ఎన్నో గ్రహాల్ని. You know how big the sun is? ఆ సూర్యుడు ఎంత పెద్దవాడో మీకు తెలుసా? 13 lakhs of earth can be kept inside the sun. ఒక సూర్యుడిలో 13 లక్షల భూములను పెట్టొచ్చు మనం. So much is the sun, so big. కాబట్టి ఆ సూర్యుడు ఎంతో పెద్దగా ఉంటాడు. And like that there are thousands and thousands of suns. ఆ విధంగా వేల కొలది సూర్యుళ్ళు ఉంటారు. Such a creator.
అంత గొప్ప became సృష్టికర్త. so small like you and me, ఆయన ఎంతో చిన్నవాడిగా నీ వలె నా వలె అయ్యాడు. and he's hanging on the cross. ఆ సిలువలో వేలాడుతూ ఉన్నాడు. And like a child, he's crying, my God, why did you forsake me? ఒక చిన్న బిడ్డ వలె ఆయన ఏడుస్తూ మొరపెడుతూ ఉన్నాడు, నా దేవా నా నేల విడనాడితివి. All the time he was living in light. అప్పటి వరకు కూడా ఆయన వెలుగులో ఉన్నాడు. All the time he was living in touch with the life of heaven. పరలోకపు జీవం ద్వారా ఆయన జీవిస్తూ ఉన్నాడు. But that time, కానీ అప్పుడు మాత్రం it became dark for him. తనకి ఎంతో అంధకారంలో ఉన్నట్లుంది. At the time of death, we read the whole world became dark. ఆ లోకమంతా కూడా అంధకారంలో ఉన్నట్లు చూస్తాం. ఆయన It is a మరణించినప్పుడు. reflection of what is happening in Jesus. యేసు ప్రభుకి ఏం జరుగుతుందో మనకి బయట కనపడుతుంది అది. And the earth shook. ఆ తర్వాత భూమి కంపించింది. That is how his heart shook. ఎందుకంటే తన హృదయం కూడా కంపించింది. My God, why did you forsake నా me? దేవా నా నేల విడనాడిచివి. Yeah, it is because of you and me. నిన్ను బట్టి నన్ను బట్టే, Your sin and my sin. నీ పాపాన్ని నా పాపాన్ని బట్టే, All the sins we have committed మనం చేసిన ప్రతి పాపము కూడా kept on him. ఆయన మీద ఉంచబడింది. In future, భవిష్యత్తులో the sins we are going to commit not wantedly, మనం కూడా భవిష్యత్తులో ఏదో కావాలని చేయటం కాదు, unintentionally, ఒకవేళ తెలియక చేసిన those sins also he carried on the cross. అవి కూడా ఆయన సిలువలో భరించాడు. That's why John the Baptist is introducing him. అందుకే బాప్తిస్మం యోహాను ఈ విధంగా పరిచయం చేస్తున్నాడు. It's a prophecy. అది ప్రవచనం. What is going to happen after some time on the cross? ఆ సిలువలో ఏం జరగబోతుందో దాన్ని ప్రవచించాడు. Behold the Lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. Every lamb of God in those days in Israel was to be killed. ప్రతి గొర్రె పిల్ల కూడా ఆ ఇజ్రాయెల్లో వధించాలి. Yeah, a man may have 50 lambs ఒక వ్యక్తికి 50 గొర్రె పిల్లలు ఉన్నాయి అనుకోండి, or 50 sheep, లేకపోతే 50 గొర్రెలు ఉన్నాయి. and he will earmark 1 or 2 sheep. అందులో ఒకటి రెండింటిని గుర్తిస్తాడు. Hey, don't touch that. వాటిని ముట్టుకోవద్దు. It is for temple of God. అది దేవుని యొక్క మందిరానికి It ఇవ్వాలి. is God's lamb. అది దేవుని గొర్రె పిల్ల. God wants it. దేవుడికి కావాలి అది. Other sheep and all we can take. ఆ మిగిలిన మనం తీసుకోవచ్చు. Yeah, you can take and cut it and eat. దాన్ని తీసుకొని తినొచ్చు, మీరు You can sell it. దాన్ని అమ్ముకోవచ్చు. But this is God's lamb. కానీ ఇదైతే దేవుని గొర్రె పిల్లలు ఇవి. And they will one day take it to the temple of God ఆ ఒకనొక రోజు వాళ్ళు దేవుని యొక్క మందిరాన్ని తీసుకెళ్తారు, to be sacrificed. అది అర్పించడానికి. The same way John is telling, అదే విధంగా యోహాన్ చెప్తున్నాడు, behold the lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. One day it is going to be killed. ఒకనొక రోజు మరణిస్తాడు. One day this lamb of God is going to shed the blood. ఈ దేవుని గొర్రె పిల్ల తన రక్తాన్ని చిందించబోతున్నాడు. And who will take that blood to heaven? ఎవరు దాన్ని పరలోకానికి తీసుకెళ్తారు? Who will take the blood to the Father? ఆ తండ్రి దగ్గరికి ఆ రక్తాన్ని ఎవరు తీసుకెళ్తారు? Nobody else is ready. ఎవరు లేరు సిద్ధంగా. Nobody else is having the eligibility కాబట్టి ఎవరు వెళ్ళటానికి యోగ్యత లేదు except him. ఆయన తప్ప. That's why he became the chief priest. అందుకే ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. We read in Hebrews chapter 3 and verse 1. హెబ్రీ 3:1 మనం చదువుతాం, Behold the chief priest ఆయన మన ప్రధాన యాజకుడు అయ్యాడు, and the chief apostle. ఆయన మన ప్రధాన అపోస్తలుడు అయ్యాడు. And he is telling to the holy brethren who had his calling. కాబట్టి ఎవరైతే ఆ పరిశుద్ధమైన పిలుపులో పిలువబడిన సహోదరులకు So చెప్తున్నాడు, he is the chief priest. ఆయనే మన ప్రధాన యాజకుడు. In Hebrews 9th chapter, 10th chapter, we read, he took the blood to the Father. హెబ్రీ 9:10 మనం చూస్తాం, ఆ రక్తాన్ని తండ్రి దగ్గరికి ఆయనే తీసుకెళ్ళాడు, And he is showing to the Father, తండ్రికి చూపించాడు. this is the blood I have shed ఈ రక్తాన్ని నేను చిందించాను for so and so. పలానా వాళ్ళ కోసం. Put your name. నీ పేరు పెట్టుకో. Put your name. నీ పేరు పెట్టుకో. You know your name is in heaven నీ పేరు పరలోకంలో ఉందని తెలుసా నీకు? along with the blood of Jesus Christ. యేసు ప్రభు రక్తంతో పాటు. When did Jesus say your name? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు చెప్పారు నీ పేరు? Lord, I have shed my blood for this person also. ప్రభువా, ఈ వ్యక్తి కోసం కూడా నా రక్తాన్ని నేను చిందించాను. Maybe you are from Bhadrachalam. భద్రాచలంలో ఉండొచ్చు. Lord, from Bhadrachalam so and so, భద్రాచలంలో పలానా వ్యక్తి అయి ఉండొచ్చు. I have borne his sin నేను అతని పాపాన్ని తీసుకున్నాను, and this is the blood for him. ఆయన కోసం ఇదిగో రక్తం. This is the blood for her. తన కోసం రక్తం. And we have direct access to the Father. ఇప్పుడు మనం నేరుగా తండ్రిని చూడొచ్చు. Yeah. We have a direct access to the Father through the blood of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనం తండ్రిని నేరుగా కలుసుకోవచ్చు. So John is introducing him, behold the Lamb of God. కాబట్టి బాప్తిస్మం యోహాను ఈ విధంగా పరిచయం చేస్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. And he died for you and me. నీ గురించి నా గురించి ఆయన మరణించాడు. We read in the first page of the Bible. బైబిల్లో మొదటి పేజీలో మనం చదువుతాం, Yeah. That this earth was formless, empty.
Second verse. భూమి రెండో వచనం, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. Yeah, I'll read the first and second verses. మొదటి రెండు వచనాలు మనం చూద్దాం. In the beginning, God created the heaven and the earth. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. And the earth was desolate and void. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. And darkness was upon the surface of the deep. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. And the Spirit of God moved upon the surface of the waters. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. And third verse says like this. ఈ విధంగా మూడో వచనం ఉంది. And God said, let there be light. దేవుడు వెలుగు కమ్మని పలుకగా And there was light. వెలుగు కలిగెను. And God saw the light that it was good. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. And God divided the light from the darkness. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. Yeah. So God is doing a new thing. దేవుడు ఇక్కడ ఒక నూతన క్రియ చేస్తున్నాడు. Yeah. The earth was formless. ఇక్కడ భూమి నిరాకారంగా ఉంది. It became desolate, శూన్యంగా ఉంది. shapeless. ఆకారం లేదు. It became empty. శూన్యంగా ఉంది. And darkness was there. చీకటి ఉంది దానిపైన. This is because the devil and his host have come. అపవాది యొక్క దూతలు పాడు చేశారు. He was pushed from heaven. ఎందుకంటే పరలోకం నుండి త్రోయబడ్డారు. Then he wanted to destroy whatever God has created beautiful. అప్పటి నుండి దేవుడు ఏదైతే సౌందర్యంగా చేశాడో దాన్ని పాడు చేయాలని పెట్టుకున్నారు. Yeah, God has created your family as a beautiful family. దేవుడు నీ కుటుంబాన్ని ఒక సౌందర్యమైన కుటుంబంగా చేశాడు. Don't allow the devil to fall into your family. కాబట్టి అపవాది నీ కుటుంబంలో వచ్చేటట్లు అనుమతించొద్దు. He will make your family like what was happening here. ఇక్కడ ఏమి జరుగుతుందో నీ కుటుంబాన్ని కూడా ఆ విధంగా చేయగలడు అపవాది. He will make your family dark. నీ కుటుంబాన్ని చీకటిగా చేయగలడు. He will make your family shapeless. నీ కుటుంబాన్ని నిరాకారంగా చేయగలడు. Yeah, many people say my family got destroyed. చాలా మంది చెప్తారు నా కుటుంబం పాడైపోయిందని. How family can be destroyed? కుటుంబం ఎలా పాడైపోతుంది? Relationship get destroyed. వాళ్ళిద్దరి మధ్యన సంబంధాలు పాడైపోతాయి. There is no form and shape. ఎందుకంటే వాళ్ళ ఆ సంబంధాల ఆకారమే ఉండదు. They are not like parents and children. వాళ్ళేం తల్లిదండ్రులు పిల్లల్లాగా ఉండరు. They are like shouting in the marketplace. బయట బజార్లో అరుచుకుంటూ ఉంటారు. Yeah, so much of fighting takes place inside. కాబట్టి లోపల ఎంతో పోరాటం, So much of cursing ఎంతో తిట్టుకోవటం, or bad words, లేకపోతే చెడ్డ మాటలు, hurting each other. ఒకరినొకరు గాయపరచుకోవటం. The family, beautiful family is getting destroyed. ఒక సౌందర్యంగా ఉన్న కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. So here the earth was formless, shapeless and dark. ఇక్కడ మనం చూసినట్లయితే భూమి నిరాకారంగా శూన్యంగా అంధకారంలో ఉంది. This is not only the condition of the shape of the family. ఇక్కడ కుటుంబం యొక్క ఆకారంలోనే కాదు, When you take the individual life, వ్యక్తిగతంగా మనం your own life, మన వ్యక్తిగతమైన జీవితం, especially your inside of the life, ముఖ్యంగా మన అంతరంగ జీవితం. because externally we can make so many things to make ourselves beautiful. బాహ్యంగా మనం చూసినట్లయితే రకరకాలవి వాడి మన అందం కనపడవచ్చు. See the cinema actresses, సినిమా నటులను మనం చూస్తే actors, నటులు ఉంటారు. how beautiful they look at వాళ్ళు చూడటానికి ఎంత బాగా అందంగా ఉంటారు outside. బయటికి. From there only all the fashions of this world are coming. కాబట్టి అక్కడి నుంచే ఈ లోకంలోనే ఫ్యాషన్లన్నీ వస్తున్నాయి. Do you think their heart is full of light? మీరు అనుకుంటున్నారా వాళ్ళ హృదయం వెలుగుతో నిండి ఉందని? It's full of darkness. ఎంతో అంధకారం ఉంటుంది వాళ్ళ That's హృదయంలో. why so many people commit suicide, అందుకే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారు because వాళ్ళు. devil is ruling. ఎందుకంటే అపవాది వాళ్ళని పరిపాలిస్తున్నాడు. And so we can make externally ourselves beautiful బాహ్యంగా మనల్ని మనం అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. with good dress, ఓ మంచి డ్రెస్ వేసుకోవచ్చు, with good hairstyle, లేదా గుడ్ హెయిర్ స్టైల్ పెట్టుకోవచ్చు. and you can find he is a very beautiful person. ఎంతో అందంగా ఉన్నాడే అని అనిపించవచ్చు మనకి. But how is the heart of every one of us? కానీ మనలో ప్రతి ఒక్కరి హృదయం ఏ విధంగా ఉంది? Before, when we were born again, మనం తిరిగి జన్మించక మునుపు our heart was shapeless. మన హృదయం అంతా నిరాకారంగా ఉంది. There was a darkness in the heart, మన హృదయంలో అంధకారం ఉంది, and emptiness was in the heart. ఎంతో శూన్యం ఉంది. Yeah, emptiness. శూన్యం. That's why you become lonely. అందుకే నువ్వు ఒంటరిగా ఉంటున్నావు. That's why people choose friends. అందుకే చాలా మంది స్నేహితులుగా ఎంచుకుంటారు. Boys seek girlfriends, ఆ అబ్బాయిలు అమ్మాయిలను చూసుకుంటారు, girls seek boyfriends. అమ్మాయిలు అబ్బాయిల స్నేహితులు It ఉండాలనుకుంటారు. is because it is not that the boyfriend or girlfriend will bring beautiful thing into your heart. అంటే వాళ్ళు నీ హృదయంలోకి ఏదో అందమైన దాన్ని తీసుకొస్తారని కాదు, He will make your life further miserable. ఇంకా దౌర్భాగ్యంగా చేస్తారు నీ But జీవితాన్ని. outside people think that they are happy. కానీ బయటకు చూసే వాళ్ళు అబ్బాయి ఎంత బాగున్నారు అనుకుంటారు. You move with your boyfriend, నీ బాయ్ ఫ్రెండ్తో నువ్వు తిరుగుతుంటే, move with your girlfriend, నీ గర్ల్ ఫ్రెండ్తో నువ్వు తిరుగుతుంటే slowly you are becoming a slave of him or her. నిదానంగా ఏమవుతుందంటే వాళ్ళకి బానిసలం అయిపోతాం. And many boys, they milk money from the girl.
అనేక మంది అబ్బాయిలు అమ్మాయిల దగ్గర నుంచి డబ్బును దోచుకుంటారు. Or if the girl is very shrewd, she will take away a lot of money from the boy. లేకపోతే కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల దగ్గర నుంచి డబ్బుని లాగేస్తూ ఉంటారు. They lose all their money. కాబట్టి ఆ డబ్బంతా పోగొట్టుకుంటారు. They lose their savings. వాళ్ళ దాచిపెట్టుకున్నంత Also, they lose their peace of mind. తర్వాత వాళ్ళ సమాధానాన్ని పోగొట్టుకుంటారు. And some people go to suicide. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. And this boyfriend and girlfriend, initially they promise so many things. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎన్నెన్నో మాటలు చెప్పుకుంటారు. But after marriage, కానీ తర్వాత boy says, అబ్బాయి చెప్తాడు, now you are married to me, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు, you are my slave. ఇప్పుడు నాకు బానిసవు నువ్వు, Obey to what I say. నేను చెప్పించేయి, I don't give you freedom. నేను నీకు స్వాతంత్రం ఇవ్వను. Then family life becomes miserable. ఆ కుటుంబ జీవితం అంతా దౌర్భాగ్యంగా మారిపోతుంది. Yeah, Jeremiah, we read 17th chapter. యెర్మీయా 17లో మనం చూస్తాం, The heart is full of deceit. హృదయము ఘోరమైన వ్యాధి కలది. Yeah, it is wicked. ఎంతో దుష్టత్వంతో నిండి ఉంది. Yeah, we read Jeremiah. యెర్మీయా 17. That is a condition of the heart. హృదయం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. Yeah, Jeremiah is telling. 9th verse. యెర్మీయా 17:9. Yeah, Jeremiah 17:9. యెర్మీయా 17:9. The heart is deceitful above all things. హృదయం అన్నింటికంటే మోసకరమైనది. Yeah, and it is very wicked. అది ఘోరమైన వ్యాధి కలది. Who can know that? దాన్ని గ్రహింపగలవాడేవాడు? Yeah, I'll read it in English. The heart is deceitful above all things and desperately wicked. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలది. And who can know it? దాన్ని గ్రహింపగలవాడెవడు? Yeah, it is desperately wicked. It is very shapeless and dark inside. కాబట్టి హృదయాన్ని చూస్తే ఎంతో నిరాకారంగా, అంధకారంగా, శూన్యంగా ఉంది. Yeah, when you are born again, నువ్వు తిరిగి జన్మించినప్పుడు the entire heart does not become full of light. మన హృదయం అంతా కూడా మొత్తం వెలుగొచ్చేదు. It is like one small candle lighted in the heart. మన హృదయంలో ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించినట్లుగా Now it ఉంటుంది. is better than earlier time. ఇంతకు ముందు కంటే అది మంచిది. Earlier full of dark. ఇంతకు ముందు అయితే ఎంతో అంధకారం. You suddenly go to your house, మీ ఇంటికి వెళ్ళినప్పుడు, మీరు night 8 o'clock, 8ంటికి వెళ్ళారు రాత్రి, open the door, మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు suddenly power went off. పవర్ కట్ అయింది. It's full of dark. ఎంతో చీకటి. You don't know where is the chair, where is the table. కుర్చీ ఎక్కడుందో, టేబుల్ ఎక్కడుందో. Then somebody lights a small candle ఎవరైనా కొవ్వొత్తి వెలిగించారు అనుకోండి, and keeps it on table. ఆ టేబుల్ మీద పెట్టారు. It is better. కనీసం కనపడుతుంది. But is it full of light? కానీ బాగా వెలుగుగా ఉందా అది ఏమన్నా? Like this LED bright light? లేకపోతే ఇప్పుడు ఎల్ఈడి బ్రైట్ లైట్ లాగా ఉందా? No. అంత లేదు. But small light is there. కొంచెం వెలుగు ఉంది. And you are able to see that light. కాబట్టి దాంతో కొంచెం You are able చూడగలుగుతాం. to see other things, కొన్ని పెద్ద పెద్ద చూస్తున్నాం, but not very clearly. కానీ స్పష్టంగా చూడలేకపోతాం. Many people are satisfied with that light. అనేక మంది అది చాలే అనుకుంటున్నారు. Little light I have. ఏదో కనపడుతుంది నాకు, Little life I have received from God. దేవుని దగ్గర నుంచి కొద్దిగా జీవాన్ని And పొందుకున్నాను, I am satisfied. నాకు చాలు ఇంకా. And when you go to the bedroom, మనం బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు it is very dark. అక్కడ చీకటిగా Go to ఉంటుంది. the kitchen, కిచెన్ లోకి వెళ్తాం, it is very dark. అక్కడ కూడా చీకటి All ఉంటుంది. other rooms are very dark. మిగతా గదులన్నీ చీకటిగా ఉంటాయి. Cockroaches are there. Cockroach. కాక్రోచ్లు ఉంటాయి, And rats are there. ఎలుకలు ఉంటాయి, So many insects are there. ఎన్నో కీటకాలు ఉంటాయి. Because long time light has not reached those rooms. ఎందుకంటే ఎంతో కాలం నుంచి అక్కడ వెలుగు లేదు. And all these insects, they like darkness. కాబట్టి ఆ క్రిములు, కీటకాలు, వాటికి ఏంటంటే అంధకారం అంటే ఇష్టం. And many of us are sitting with a small light lighted in our heart. మనలో అనేక మంది మన హృదయంలో ఉన్న చిన్న వెలుగుతో కూర్చొని ఉన్నాం. And we are very happy. మనకు ఎంతో సంతోషం ఉన్నాం. 15 years back, one candle was lighted in my heart. 15 సంవత్సరాల క్రితం నా హృదయంలో కొవ్వొత్తి వెలిగించారు. I came to the Lord. నేను దేవుని దగ్గరికి వచ్చాను. I have become the child of God. నేను ఇప్పుడు దేవుని బిడ్డనయ్యాను. Yes, it is true. అవును, అది నిజం. You received life. నువ్వు జీవాన్ని పొందావు. It is like a very serious patient just now came out of ICU. ఇది ఎలా ఉంటుందంటే ఐసీయూలో నుంచి బయటపడ్డ ఒక ఘోరమైన వ్యాధి కలిగిన వ్యక్తిలాగా He ఉంటాం. cannot move his hands, చేతులు కదలో, cannot move his legs, కాళ్ళు కదలో, cannot walk. నడవలేడు. But is there life? కానీ జీవం ఉందా? Yes, life is there. ఉంది. That is the beginning. అది ప్రారంభం. But Jesus says in John chapter 10 and verse 10, యోహాను 10:10 మనం చూస్తే, I have come that they may have life and life more abundant. వారికి జీవము కలుగునట్లు, అది సమృద్ధిగా కలుగునట్లును నేను వచ్చితిని. Or we can say this way, ఈ విధంగా చెప్పొచ్చు, I have come that they may have light వాళ్ళకు వెలుగు కలిగి ఉండాలని, and that light may be abundant. ఆ వెలుగు సమృద్ధిగా ఉండాలని. So our whole life God wants to be full of light. కాబట్టి మన దేహం అంతా కూడా వెలుగుతో నిండి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Yeah. In many colleges or schools or functions,
they start a conference. మెనీ కాలేజ్ స్కూల్ ఫంక్షన్లో కాన్ఫరెన్స్లు ఉంటాయి. And one of the ceremonies in the inaugural function is ముందు ఆ కార్యక్రమం ప్రారంభించే ముందు ఏం చేస్తారంటే lighting the kuthuvalaku. అప్పుడు దీపాన్ని వెలిగిస్తారు. Yeah, all the chief guests come చీఫ్ గెస్ట్లు అందరూ వస్తారు, and they light the lamp. ఆ దీపాన్ని వెలిగిస్తారు. Why do they do that? ఎందుకు అలా చేస్తారు? Yeah, even in the tabernacle, ఇది ప్రత్యక్ష గుడారంలో కూడా yeah, there was a light. అక్కడ వెలుగు ఉంటుంది. Olive oil has to be poured, అక్కడ ఆలివ్ నూనె వేస్తారు, ఒలివ నూనె. and that light has to always burn. ఆ వెలుగు ఎప్పుడు నిండి ఉండాలి, అది ఎప్పుడు మండుతూ ఉండాలి. And Jesus says in the book of Revelation, యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో చెప్పారు, I am a God who walks in the midst of the candle, in the light. నేను ఆ 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాను. 7 lamps. ఆ 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాను. Yeah, lamps are the church. అక్కడ సంఘములు దీపస్తంభాలుగా ఉన్నాయి. And light is the indication of life. కాబట్టి అక్కడ వెలుగు అంటే జీవాన్ని సూచిస్తుంది. So why they light this lamp? ఎందుకు ఈ దీపాలు వెలిగిస్తారు? Physical lamp భౌతిక సంబంధమైన వెలుగు అది. drives out physical darkness. కాబట్టి ఆ భౌతిక సంబంధమైన చీకటిని పారద్రోలుతుంది. I told you, you are going into a house, you light a candle, the darkness is going out. నేను చెప్పాను, మీ ఇంటికి వెళ్ళినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు మీరు కొవ్వొత్తిని వెలిగిస్తే ఆ చీకటి పారిపోతుంది. That is physical darkness. అది భౌతిక సంబంధమైన అంధకారం. If you don't light, ఒకవేళ వెలుగు లేకపోతే all bad insects will come and live there. ఆ కీటకాలు అవన్నీ వచ్చి అక్కడే బతుకుతాయి. Yeah, I was working in a college, నేను కాలేజీలో పనిచేస్తున్నాను. and one student was going to his house for his vacation. ఒక స్టూడెంట్ ఆ సెలవులకి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. And night time he went out. రాత్రి బయటకు వచ్చాడు. There was a tap outside the house. ఆ ఇంటి బయట ట్యాప్ ఉంది. So he went there అక్కడికి వెళ్ళాడు. and he climbed onto a he stepped onto a stone ఒక రాయి మీద ఎక్కాడు. and washing the hands. చేయి కడుక్కుంటున్నాడు. Suddenly something bitten him. ఏదో కరిసి వెళ్ళింది. Yeah. Then he was admitted to the hospital. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. He died. చచ్చిపోయాడు. Why? ఎందుకు? He did not carry any light. ఎందుకంటే ఆ వెలుగు తీసుకెళ్ళలేదు. And under the stone, ఆ రాయి కింద it was darkness both in daytime and night time. దాని కింద ఏంటంటే పగలైనా రాత్రి అయినా ఎప్పుడు చీకటే. And the snakes, they like darkness. ఎందుకంటే ఆ పాములు అవన్నీ ఆ చీకట్లో ఉంటాయి. It was hiding. దాక్కొని ఉంది. When he stepped onto the stone, ఎప్పుడైతే ఆ రాయి మీద ఎక్కాడో it bit him. కరిసింది. He died. చచ్చిపోయాడు. Why? ఎందుకు? There was no physical light. ఎందుకంటే అక్కడ వెలుగు లేదు, భౌతిక So సంబంధం. physical darkness may lead us to death. కాబట్టి ఈ భౌతిక సంబంధమైన చీకటి కూడా మనల్ని మరణానికి దారితీస్తుంది. Yeah, nobody likes darkness. ఎందుకంటే చీకటి అంటే ఎవరికి ఏమి ఇష్టం Because you can't see things clearly. ఎందుకంటే నీకు ఏది కనపడదు స్పష్టంగా. When we were coming in the morning మేము ఉదయం వచ్చేటప్పుడు from Khammam, ఖమ్మం నుంచి it was so much of mist and fog. ఎంతో ఎంతో మంచు ఉంది. Yeah, we could not see clearly. ఏమి కనపడలేదు రోడ్డు. Suddenly some road was bad. ఏదో కొన్ని చోట్ల రోడ్డు సరిగా లేదు. We could not see clearly. మాకు కనపడలేదు. We got into that. కాబట్టి దానికి మాకేం తెలియట్లేదు ఎలా వెళ్ళాలో. Very difficult for Vishal to drive the car. కాబట్టి విషయాలు నడపడానికి కూడా ఎంత కష్టమైంది. Because there was no physical light. ఎందుకంటే అక్కడ భౌతిక సంబంధమైన వెలుగు లేదు. We can't see things clearly. ఎందుకంటే స్పష్టంగా మనకు కనపడవు. If we can't see clearly, we cannot walk. కాబట్టి మనకి స్పష్టంగా కనపడకపోతే మనం నడవలేము. We cannot progress. మనం ముందుకు వెళ్ళలేము. We are stranded. మనం ఆగిపోతాం అక్కడే. So physical light dispels physical darkness. భౌతిక సంబంధమైన వెలుగు భౌతిక సంబంధమైన చీకటిని పారద్రోలుతుంది. And we are able to progress. ఆ విధంగా మనం ముందుకు సాగి And we వెళ్ళిపోవచ్చు. are protected from so many dangers. ఎన్నో ప్రమాదాల నుంచి మనం కాపాడబడతాం. In the same way, అదే విధంగా there is something called moral light. అదే విధంగా ఒక మోరల్ లైట్, మోరల్ వెలుగు అని ఉంటుంది. Yeah. In the places where there is no moral light, కాబట్టి ఎక్కడైతే మనకి మోరల్ లైట్ ఉండదో people live in immorality. కాబట్టి వాళ్ళెంతో జారత్వంలో జీవిస్తూ They ఉంటారు. live in so much of sin, ఎంతో పాపంలో జీవిస్తూ ఉంటారు. so much of disorder. ఎంతో అక్రమంగా జీవిస్తుంటారు. Yeah. Sexual sin. లైంగిక సంబంధమైన Because పాపాలు. there is no sense of moral awareness. ఎందుకంటే వాళ్ళకి నైతికమైన విషయాలనే తెలియవు. That's why in the school they have a moral instruction class. అందుకే స్కూల్లో కూడా నైతిక పాఠాలు చెప్తూ ఉంటారు. They teach. వాళ్ళు బోధిస్తూ They ఉంటారు. teach discipline, వాళ్ళు క్రమశిక్షణ నేర్పిస్తారు. especially moral discipline. ముఖ్యంగా ఆ నైతికమైన సంబంధాల్లో ఏ విధంగా ఉండాలి, How to safeguard yourself from sexual attack. కాబట్టి ఏ విధంగా ఆ లైంగిక సంబంధమైన విషయాల నుంచి నువ్వు కాపాడుకోవాలి, You should be aware. నువ్వు తెలుసుకోవాలి. So many organizations are there to create this awareness among the children. కాబట్టి ఎన్నో సంస్థలు ఏం చేస్తున్నాయంటే చిన్నపిల్లలకి తెలియజేస్తున్నాయి. So that is moral awareness. అది నైతిక సంబంధమైన గ్రహింపు. It drives away all immorality అది మన అనైతికతను అంతనే పారద్రోలుతుంది. in our soul.
మన ప్రాణములో. This education is a light. కాబట్టి ఈ విద్య అనేది వెలుగుగా ఉంటుంది. We remove most of the wrong beliefs. కాబట్టి మన తప్పుడు నమ్మకాలన్నింటినీ మనం తీసివేసుకోవచ్చు. The same way, spiritual light. ఆత్మ సంబంధమైన వెలుగు కూడా Whenever Bible talks about light, ఎప్పుడైతే బైబిల్ వెలుగు అని చెప్తుందో it is not the physical light. అది భౌతిక సంబంధమైన వెలుగు అని It's కాదు. not the light in our soul. మన ప్రాణములో కలిగే వెలుగు కాదు, It is the spiritual light. ఆత్మ సంబంధమైన వెలుగు. When the spiritual light comes, ఆత్మ సంబంధమైన వెలుగు వచ్చినప్పుడు spiritual darkness is going away. ఆత్మ సంబంధమైన అంధకారం అనేది పారద్రోలబడుతుంది. So here, the Genesis chapter 1, ఆది కాండం 1లో మనం చూస్తే it talks about the physical light. భౌతిక సంబంధమైన వెలుగు గురించి మాట్లాడుతున్నాం. And when the physical light came, భౌతిక సంబంధమైన వెలుగు వచ్చినప్పుడు the earth became shaped. అప్పుడు భూమి అనేది ఆకారంలో ఉంటుంది. And things became easy. కాబట్టి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దబడతాయి. Yeah, when there is light, ఎప్పుడైతే వెలుగు ఉంటుందో we can sort out things. మనం అన్ని సరిగా చేసుకోవచ్చు. Yeah, we can see things clearly. మనం స్పష్టంగా విషయాలను చూడొచ్చు. Yeah, we need spiritual light. మనకు ఆత్మ సంబంధమైన వెలుగు కావాలి. When the first thing God made new, దేవుడు క్రొత్తగా చేసింది ఏంటంటే He మొట్టమొదటి made this earth a new one. ఈ భూమిని నూతనంగా చేశాడు. Yeah, it became very good. తర్వాత మంచిదిగా చూశాడు. Because 6 days He created so many things. ఎందుకంటే మొదటి అన్ని రోజులు కూడా ఎంతో మంచిగా చేశాడు దేవుడు. First thing created is light. మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటంటే వెలుగు. And every creation He said, it is good, it is good, it is good. ప్రతిరోజు కూడా ఆయన చేసి ఇది బాగుంది బాగుంది అని చూసుకున్నాడు, మంచిగా ఉంది. And last verse of Genesis chapter 1, 1వ అధ్యాయము చివరి మాట ఏంటంటే He says, it is very good. దేవుడు చేసింది యావత్తు చూసినప్పుడు చాలా మంచిగా ఉంది. Yeah. So the first thing God wants to do when He does new thing is to bring light. కాబట్టి ఏదైనా దేవుడు ఒక నూతనంగా చేసేటప్పుడు మొట్టమొదటి దేవుడు ఏం చేస్తాడంటే వెలుగును తీసుకొస్తాడు. And what do we read about Jesus and light? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వెలుగు గురించి మనం ఏం చదువుతాం? Turn to me to John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయం. Yeah. John is telling about this light. యోహాను తన వెలుగు గురించి చెప్తున్నాడు. Yeah, 3rd verse. 3వ వచనం. In him was life, ఆయనలో జీవం ఉండెను, and the life was light unto men. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. And that light shone in darkness, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ and darkness is not able to hold or overcome light. చీకటి దాన్ని గ్రహింపకుండెను. Any place, light only overcomes darkness. ఎక్కడైనా సరే వెలుగు మాత్రమే అంధకారాన్ని జయిస్తుంది. Suppose these lights are burning. ఉదాహరణకి వెలుగులు ఇక్కడ వెలుగుతున్నాయి. Can you say, I brought some darkness in this bottle and leave the darkness here? కాబట్టి నేను బాటిల్లో ఏదన్నా చీకటిని తెచ్చి చీకటిని ఇసిరేయచ్చా? It's not possible. అలా ఉండదు. You cannot overcome light by darkness. కాబట్టి ఆ వెలుగుని మనం చీకటి చేత జయించలేం. Always light will overcome. ఎప్పుడు కూడా వెలుగే జయిస్తుంది. Yeah. But before light కానీ ఆ వెలుగు కంటే ముందు was another thing. ఇంకొకటి ఉంది. That is life. అది జీవం. Yeah. In him was life. ఆయనలో జీవం ఉండెను. That life was from heaven. ఆ జీవము పరలోకం నుంచి కలిగింది. And that life was the light unto men. ఆయనలో ఉన్న ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండెను. We should not forget this order. కాబట్టి దీన్ని మనం మర్చిపోకూడదు. What is the order? ఏంటి క్రమం? First is the life. మొట్టమొదటిగా జీవం ఉంది, And then is the light. ఆ తర్వాత వెలుగు ఉంది. Light, we may say, a witnessing life. వెలుగు అంటే ఇక్కడ మనం సాక్షిగా ఉండే జీవితం. Yeah, light means other people are able to see. సో ఇక్కడ వెలుగు ఉండటం అంటే ఇతరులు చూడొచ్చు. What do they see? ఏం చూస్తారు వాళ్ళు? External life. వాళ్ళ బాహ్య సంబంధమైన But జీవితాన్ని చూడొచ్చు. it should come from the life inside. కానీ లోపల ఉన్న జీవంలో నుంచి అది రావాలి. Yeah. Many of us may have a form of life. మనలో అనేక మందికి ఏదో బయటకు కనపడే జీవం ఉండొచ్చు. Bible says, Paul is telling in Timothy, పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు, they have a form of godliness, పైకి భక్తి గల వారి వలె ఉంటారు, but there's no power. లోపల దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారు. What's the meaning? ఏంటి దాని They అర్థం? don't have real light. అంటే వాళ్ళకి నిజమైన It is జీవితం a లేదు. form of light. ఏదో పైకి కనపడే వెలుగు, It is a form of Christian life, ఏదో బయటకు కనపడే క్రైస్తవ but జీవితం, there's no power. కానీ లోపల శక్తి లేదు, There's no life. జీవం లేదు. There's no life to support. కాబట్టి There's no life to support this light. ఈ వెలుగుని బలపరిచే జీవం లేదు. Yeah, sometimes you may have a glass or a mirror. కొన్నిసార్లు మన గ్లాసో మిర్రర్ ఉండొచ్చు, It appears to be light, అదేదో లైట్ లా ఉంటుంది, but it's only a reflection of some other light.
కానీ వేరే వెలుగు వెలుగుతున్నప్పుడు దాని మీద పడొచ్చు. That light appears here and it looks like a light. ఆ వెలుగు దీని మీద పడి ఇదే వెలుగులా కనపడొచ్చు. Sometimes Christians may be like that. కొంతమంది క్రైస్తవులు అలా ఉండొచ్చు. Yeah, but they want to come to the meetings. వాళ్ళు మీటింగ్స్కి వస్తారు, They want to hear the messages. మెసేజ్లు వింటారు. Just because you are eager to listen to messages నువ్వేదో వర్తమానాలు వినటానికి వేగర పడుతున్నావు కాబట్టి doesn't prove that you are spiritual. నువ్వు ఆత్మ సంబంధుడు అని అది రుజువు చేయదు. Lot of people say, I want to hear a good message. అనేక మందికి మంచి మెసేజ్ వినాలి అని అనుకుంటారు. They have a great desire, keep on listening to messages. వాళ్ళు మెసేజ్లు వినాలని వింటూ ఎంతో కోరిక కలిగి But ఉంటారు. how much is their life changed? కానీ మరి ఎంత జీవితం మార్చబడింది. No, they are very proud that they heard so many messages. ఎన్నో వర్తమానాలు నేను విన్నానని ఎంతో గర్విస్తుంటారు. I can show the life of a person who was like that. ఆ విధంగా ఉన్న వ్యక్తి యొక్క జీవితాన్ని మీకు చూపిస్తాను నేను. Mark chapter 6. మార్కు సువార్త 6వ అధ్యాయం. Yeah, there was a person. ఒక వ్యక్తి ఉన్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 6 and verse 20. 20వ వచనం. It is something written about a man ఒక వ్యక్తి గురించి ఇక్కడ రాయబడింది, for our edification. మనకి క్షేమాభివృద్ధి కలుగునట్టు. Yeah. Herod was afraid of John, హేరోదు బాప్తిస్మం యోహానుకు భయపడి, knowing that he was a righteous and holy man. ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు అని ఎరిగి He kept him safe. కాబట్టి హేరోదుని చంపకుండా ఉన్నాడు. When he heard him, he was greatly perplexed and he was glad to hear him. కాబట్టి ఎప్పుడైతే బాప్తిస్మం యోహాను ఉన్నాడు ఎంతో సంతోషంగా వినటానికి సిద్ధపడేవాడు. So here was a man. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. His name is Herod. ఆయన పేరు హేరోదు. And he appreciated a righteous and a holy man. ఒక నీతిమంతుడు పరిశుద్ధుడైన వ్యక్తిని ఎంతో అభినందిస్తున్నాడు. That is, he could have a discernment. Oh, this is a holy man, this is a righteous man. అంటే ఆయనకు తెలుసు, అది ఆయన గ్రహింపు ఉంది, ఈయన పరిశుద్ధుడు అని. Yeah, sometimes unborn, unregenerated people, not born again people, they have some discernment. కాబట్టి కొన్నిసార్లు తిరిగి జన్మించిన వాళ్ళకి కూడా వాళ్ళకి తెలుస్తుంది, గ్రహింపు ఉంటుంది. They can see the light. కాబట్టి వెలుగును చూడగలరు వాళ్ళు. John had a life inside. యోహాను తన జీవాన్ని కలిగినాడు And his life was a light unto men. అది మనుషులకు వెలుగుగా మారింది. And that is a light coming out as righteousness and holiness. అదే నీతి పరిశుద్ధత అనే దాన్ని తీసుకొచ్చింది. And he could know he is a righteous man and holy man. కాబట్టి ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు అని తెలుసు హేరోదుకి. And he had a fear. ఆ భయం కూడా ఉంది. Not a fear that John will kill him. అంటే యోహాను నన్ను చంపేస్తాడని కాదు. Herod was a king. He is having greater power. హేరోదే రాజుగా ఉన్నాడు, ఆయనకి ఎంతో బలం But ఉంది. he had a good fear about him. కానీ ఆయన గురించి ఒక గౌరవం, మర్యాద, భయం ఉంది. We can say a reverence. కాబట్టి ఒక గౌరవ మర్యాదలు కలిగి ఉన్నాడు. A reverential fear. గౌరవంతో కూడిన భయం. And also he kept him safe. కాబట్టి ఆ విధంగా ఆయన చంపకుండా చూశాడు. That means anybody coming to attack John, ఎవరైనా వచ్చి యోహాను మీదకి వచ్చినట్లయితే he will send his people and warn them. కాబట్టి వాళ్ళని హెచ్చరించేవాడు. Or he will catch them and put them in prison. లేకపోతే వాళ్ళని పట్టుకొని జైల్లో వేసేవాడు. So he was protecting John. కాబట్టి యోహాన్ని కాపాడుతూ ఉన్నాడు. Or probably he would have given some people to protect John. లేకపోతే యోహాన్ని కాపాడమని కొంతమందిని ఇచ్చి ఉండొచ్చు. That's why this verse says he kept him safe. కాబట్టి ఆయన్ని భద్రంగా కాపాడుతూ వచ్చాడు. And not only that, అంత మాత్రమే కాదు, he was glad to sit and hear John preaching. యోహాను బోధిస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా వినేవాడు కూర్చొని. And he heard it with a likeness. కాబట్టి ఆయన He దానిలో was glad. ఎంతో సంతోషం, ఆ మాటలు విన్నప్పుడు ఎంతో సంతోషంగా వినేవాడు. Yeah, 20th verse, last sentence we read. 20వ వచనము చివరి మాట. And with the same interest he will go and watch dances. కానీ అదే ఆసక్తితో వెళ్ళి డ్యాన్సులు చూసేవాడు. Worldly dances. ఈ లోకానుసారమైన డ్యాన్సులు. Yeah, that's why his daughter also he taught dance. అందుకే తన కుమార్తె కూడా డ్యాన్స్ చేసేటట్టు నేర్పించాడు. And she was also dancing. ఆమె కూడా డ్యాన్స్ చేస్తుంది. And can we be like him? ఆయన వల్లే మనం కూడా ఉండొచ్చా? We have great desire to listen to good messages. మంచి వర్తమానాలు వినాలని కోరిక ఉండుండొచ్చు మనకి. We have a reverential fear for those who bring the messages. ఎవరైతే వర్తమానాలు చెప్తున్నారో వాళ్ళ మీద మనకి గౌరవ మర్యాదలు, We భయం want ఉండొచ్చు. to protect them. వారిని కాపాడాలని అనుకోవచ్చు మనం. If somebody speaks against, we want to defend them. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినట్లయితే మనం These are all good సమర్థించవచ్చు. characters. కాబట్టి ఇవన్నీ ఆ విధంగా ఉన్నాయి. And great desire to learn, listen. వినాలని ఎంతో సంతోషంతో వింటాం. But what about his life? మరి ఆయన జీవితం ఏంటి? He was living in sin. ఆయన పాపంలో జీవిస్తున్నాడు. Yeah. He was living in sin. ఆయన పాపంలో జీవిస్తూ వచ్చాడు. He was living in adultery. వ్యభిచారంలో జీవించాడు. Did he change? ఏమన్నా మారాడా? No.
ఏ మార్పు లేదు. When John pointed out that particular thing, యోహాను ఆ విషయం గురించి చెప్పినప్పుడు he became offended. ఎంతో అభ్యంతరపడ్డాడు. Instead of repenting, మారు మనసు పొందేదానికి he బదులు wanted to punish John. యోహాన్ని He శిక్షించాలనుకున్నాడు. wanted to kill John the Baptist. యోహాన్ని చంపించాలనుకున్నాడు. What a sad thing it is. ఎంత విచారం. He put him in prison. జైల్లో వేయించాడు. These two things can go together? ఈ రెండు కలిసి వెళ్తాయా? Yeah, we find that in the example of Herod. హేరోదు విషయంలో అలా జరిగింది. He had two things mixed together. ఈ రెండు కూడా కలిసి వెళ్తున్నాయి. Reverence for people of God, దేవుని యొక్క దైవజనుల మీద భయం, a desire to listen to the messages, వర్తమానాల కోరిక, but no change in life. కానీ జీవితంలో ఏ మార్పు లేదు. When you go to the house, మన ఇంటికి వెళ్ళినప్పుడు same fighting, మళ్ళీ అదే పోట్లాటలు, exactly like the worldly people. లోకానుసారమైన వ్యక్తులు ఎలా ఉంటారు మనం అంతే. And all the worldly lusts and desires, లోకానుసారులు ఏ విధంగా అటువంటి దురాశలు కలిగి ఉంటారు, selfishness, స్వార్థం, these are all because of no change in the life. ఎందుకంటే జీవితంలో ఎటువంటి మార్పు లేని స్థితి. But Jesus, it was not like that. కానీ ప్రభు విషయంలో అలా లేదు. There was life inside. ఆయనలో జీవం ఉండెను. The life means inner life was changed. తన అంతరంగ జీవితం మార్చబడింది. Yeah, life means some power, ఒక శక్తి, divine power, దేవుని యొక్క శక్తి, God's power. దేవుని శక్తి ఉంది That లోపల. is God's life. అదే దేవుని యొక్క జీవం. That came inside Jesus. అదే యేసు ప్రభు లోపలికి వచ్చింది. And he had a pure life, కాబట్టి అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి inner life. తన అంతరంగ జీవితం. And that life was light unto men. ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండెను. How is our light? మన జీవం, మన వెలుగు ఎలా Is ఉంది? it a light without life? మన వెలుగు జీవం లేకుండా ఉందా? Let us ask God. దేవుడిని అడుగుదాం. Lord, I need your life. ఓ ప్రభువా మీ జీవం నాకు I కావాలి. want your life to work inside me, Lord. ఓ ప్రభువా మీ జీవం నా లోపల పనిచేయాలని You are అనుకుంటున్నాను. doing a new thing, oh Father. ఓ ప్రభువా నాలో ఒక నూతన క్రియ చేయండి. Do that new thing in my life, Lord. ప్రభువా నూతన క్రియ నాలో చేయండి ప్రభువా. I want to walk in light, Lord. ఓ ప్రభువా నేను వెలుగులో నడవాలని ఉంది. If you have this life inside, నీవు ఆ జీవాన్ని లోపల కలిగినట్లయితే you will not be a hypocrite. నువ్వు ఒక వేషధారిలాగా ఉండవు. Who is a hypocrite? వేషధారి ఎవరు? Has a form of godliness, but there is no power. పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల శక్తిని ఆశ్రయించేవారు. Appears to be a very religious Christian person. బయటకు చూసినట్లయితే మతానుసారంగా అన్ని విషయాల ఆసక్తి ఉంటుంది. Inside there is no life. కానీ లోపల ఎటువంటి జీవం లేదు. There is no life means there is death. జీవం లేదంటే మరణం ఉందని. There is thinking. ఎందుకంటే అక్కడ దుర్వాసన వస్తుంది. That's how the religious people of Jesus' days were living. యేసుక్రీస్తు ప్రభు దినముల్లో మతానుసారులైన వ్యక్తులు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. So we should ask God. మనం దేవుడిని అడగాలి. Lord, I don't want to act outside, Lord. ఓ ప్రభువా నేనేదో బాహ్యంగా నటించాలని లేదు. I don't want to act outside. ప్రభువా నేను బయటకు నటించను. In Proverbs there's a verse. సామెతల్లో ఒక మాట ఉంది. God detests the balance which is not true. కాబట్టి వేరు వేరు కొలతలు వేసే వాళ్ళని దేవునికి హేయం అది. That is, when you put 100 gram here, ఇక్కడేమో 100 గ్రాములు పెట్టి it shows 250 gram. ఇక్కడే 250 గ్రాములను చూపిస్తున్నాం. Yeah, it is not a good balance. కాబట్టి అది మంచి త్రాసు కాదు. It is a fake balance. అది తప్పుడు త్రాసు. Fake weighing machine. కాబట్టి అది తప్పుడు త్రాసు. Yeah, people change things. కొంతమంది మ్యానిపులేట్ చేస్తారు అలా. Yeah, somebody working in the petrol bunk said, పెట్రోల్ బంకులో చేసేవాళ్ళు చెప్పారు. very difficult to make profit. కాబట్టి అక్కడ లాభం రావటం కష్టం. So inside they will change some of the gears. కాబట్టి లోపల ఏయో మారుస్తారు. So when you put 10 liters of petrol, 10 లీటర్లు పెట్రోల్ పోసినప్పుడు actually it is only 9.7 liters. అది 9.7 లీటర్లే ఉంటాయి. So they get the money for 300 milliliter. ఆ 300 మిల్లీ లీటర్స్కి డబ్బులు వస్తాయి ఎక్స్ట్రా. And this balance also people do some change. కాబట్టి బ్యాలెన్స్ లో కూడా వాళ్ళు ఏదో అడ్జస్ట్ చేస్తారు. It doesn't indicate the true value. కాబట్టి అది నిజంగా కనపడదు మనకి. Bible says God detests that. దేవునికి హేయం అది. God hates that. దేవునికి ఎంత అసహ్యం. In the same way, this is also a balance machine. అదే విధంగా మన హృదయం కూడా అటువంటి త్రాసు వలె ఉంటుంది. It is showing 250 kilograms of spiritual life. ఇక్కడ ఆత్మ సంబంధమైన జీవితం 250 గ్రాములు. But when temptation comes, కానీ ఒక శోధన వచ్చినప్పుడు, when I am tempted, నేను శోధించబడినప్పుడు, my real spiritual life is only 50 grams. కానీ నిజంగా నా ఆత్మీయమైన జీవితం శోధనలో 50 గ్రాములు. Sometimes 500 kg. ఒకసారి 500 కిలోలని Oh, చూపిస్తాడు. very spiritual brother. ఎంతో ఆత్మ సంబంధమైన Very వ్యక్తి, zealous brother. ఎంతో ఆసక్తి. But what is the time? What is he doing when he is tempted? కానీ ఆయన శోధించబడ్డప్పుడు ఏం చేస్తున్నాడు? In the secret place, రహస్యంలో, when nobody sees, ఎవ్వరు లేనప్పుడు what is his thoughts? తన తలంపులేంటి? What are his desires? తన కోరికలేంటి? What is the aim in life? జీవితంలో తన కోరిక ఏంటి? And what are the things he really delights inside? కాబట్టి లోపల దేన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు. Yeah, some seeing unwanted things in the mobile. ఫోన్లో అనవసరమైన చూస్తున్నాడా? Obscene pictures in the mobile. లేకపోతే ఆ ఫోన్లో చూడకుండా చూస్తున్నాడా? Or some other relationship లేకపోతే వేరే సంబంధాలు ఉన్నాయా? which God hates. దేవుడు అసహ్యించుకునేవి. But outside 500 kilogram. కానీ బయటకైతే 500 కిలోలు. But what's the real weight?
కానీ నిజమైన బరువు ఎంత? It is not even 50 grams. 50 గ్రాములు కూడా లేదు. That is a fake weighing machine. కాబట్టి అది తప్పుడు త్రాసు. God hates that. దేవునికి అసహ్యం అది. But what is walking in light? మరి వెలుగులో నడవటం అంటే ఏంటి? When I am only 50 gram, నాకు 50 గ్రాములు ఉంటే I don't want to act as if I am a 500 kilogram. నేను 500 కిలోలు ఉన్నట్టుగా నేను నటించాల్సిన అవసరం లేదు. Yeah, brother, I am not like what you think. కాబట్టి మీరు అనుకున్నంత ఆత్మీయుని కాదు నేను. Don't think that I am a very spiritual man. నేను ఏదో పెద్ద ఆత్మీయుని అని అనుకోవద్దు మీరు. Might be if you have thought like that, ఒకవేళ నువ్వు అలా అనుకుంటే, I have acted like that. ఒకవేళ నేను అలా నటించాను But I judge myself. కానీ నన్ను నేను తిరిగి I తెచ్చుకున్నాను. don't want to act, brother. నేనే నటించను ప్రభు. I am having lot of struggles in my life. నాలోనే ఎన్నో ప్రయాసాలు ఉన్నాయి. But I am sincere. కానీ నేను యథార్థంగా I ఉన్నాను. want to overtake. కానీ నేను జయించాలి. I want to overcome. నేను జయించాలని ఉంది నాకు. That's a person walking in light. ఆ వ్యక్తి వెలుగులో నడుస్తున్నాడు. God is not looking for perfect people దేవుడు ఇక్కడ పరిపూర్ణమైన వ్యక్తుల కోసం who చూడట్లేదు. don't commit any sin at all. అసలు ఏ పాపం లేని వాళ్ళని చూడట్లేదు. No, 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 no. కాదు. If a person commits sin, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు is he admitting, ఒప్పుకుంటున్నాడా? yes, Lord, అవును ప్రభు, I have fallen here. నేను పడిపోయాను ప్రభు. I don't want to hide it, Lord. ప్రభు నేనే దాచిపెట్టను ప్రభు. I am true to you, Lord. ప్రభా మీ విషయంలో యథార్థంగా Lord, ఉంటాను. I have fallen in my sexual thought life, Lord. ఓ ప్రభా లైంగిక సంబంధమైన తలంపుల విషయంలో నేను పడిపోయాను. Lord, I am tempted by the love of money. ఓ ప్రభా ధనాశ విషయంలో నేను I పడిపోయాను. have fallen into the love of money. ప్రభా నేను ధనాశ విషయంలో పడిపోయాను. Give me ప్రభా. grace to overcome, Lord. ఓ ప్రభా జయించడానికి సహాయం చేయండి. Yeah, I don't go and act as if I have overcome all the temptations. అన్ని శోధనలు నేను జయించినట్లు నటించను ప్రభా. Yeah, Paul says that. పౌలు చెప్తున్నాడు. Paul was very honest. పౌలు ఎంత యథార్థంగా ఉన్నాడు. Almost at the end of his life, తన జీవితం యొక్క he చివరిలో is telling, ఆయన చెప్తున్నాడు, I am a chief of the sinners. నేను పాపుల్లో I am ప్రధానుడు. least of the apostles. నేను అపోస్తలుల్లో ఎంతో తక్కువ వాడిని. Yeah, Paul was honest. పౌలు ఎంత యథార్థంగా ఉన్నాడు. I find that there's some other law working in me. నాలో వేరొక నియమం పనిచేస్తుందని I చెప్పాడు. want to do good, నేను మంచి చేయాలనుంది but I do evil. కానీ నేను చెడు He's చేస్తున్నాను. honestly confessing. చూడండి ఎంత యథార్థంగా The ఒప్పుకుంటున్నాడు. confession he has written to Romans. రోమీలకు రాస్తున్నాడు ఆయన. I want to do good. నేను మేలు చేయాలనుకుంటున్నాను. I have a desire, నాకు ఎంతో కోరిక ఉంది. but I find some other law in me కానీ నాలో ఇంకా వేరే నియమం ఉంది. that wants to do evil. అది కీడు చేయాలని I'll show that verse to you. మీకు చూపిస్తాను నేను. Romans రోమీలకు రాసిన పత్రిక chapter 7. 7వ You అధ్యాయం. can read Paul's honesty in Romans chapter 7. పౌలు ఎంత యథార్థంగా ఉన్నాడో మనం ఇక్కడ చూద్దాం. See, there are 10 commandments given by God. దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. The last commandment is, చివరి ఆజ్ఞ ఏంటంటే do not lust. ఆశించకూడదు. Somebody else's wife, నీ పొరుగు వాని భార్యని ఆశించకూడదు. somebody else's house, వేరే వాళ్ళ ఇంటిని ఆశించకూడదు. somebody else's cows or bulls. వేరే వాళ్ళ ఆవులను జంతువులను. Don't lust after anything of that belongs to others. కాబట్టి ఇతరులకు సంబంధించిన దేన్ని ఆశించకూడదు. That is the last commandment. అది 10వ ఆజ్ఞ. Paul was very sincere. పౌలు ఎంతో యథార్థంగా ఉన్న You వ్యక్తి. read in Philippians chapter 3 ఫిలిప్పీ 3లో మనం చదువుతాం how zealous he was. ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. According to the law, he was blameless. ధర్మశాస్త్ర విషయమైన అనింద్యుడును. But in Romans chapter 7, రోమా 7లో మనం చూస్తే he says, ఆయన చెప్తున్నాడు, one commandment is killing me. కానీ ఒక్క ఆజ్ఞ నన్ను చంపేస్తుంది. Yeah, that is in the 8th verse. 8వ వచనం, 7th verse. 7వ వచనం. That is the last commandment. చివరి ఆజ్ఞ. Yeah, the last commandment. చివరి ఆజ్ఞ. And this sin and this lust is working in me. ఈ దురాశ నాలో పనిచేస్తూ ఉంది. The 8th verse he is telling. 8వ వచనం చెప్తున్నాడు. How honest was Paul. ఎంత యథార్థంగా ఉన్నాడు. That's why Jesus, when he tested other people, అందుకే యేసుక్రీస్తు వేరే వాళ్ళని పరీక్షించినప్పుడు he will ask only up to 9 commandments. 9 ఆజ్ఞలు అడిగేవాడు. Are you true to all the 9 commandments? ఈ 9 ఆజ్ఞలు చేస్తున్నావా? He will not ask them about the 10th commandment. 10వ ఆజ్ఞ అడిగేవాడు కాదు. Because 10th commandment can be overcome only when we receive the Holy Spirit power. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందితేనే మనం జయించగలం. And Paul is seeing that in his life. కానీ పౌలు చూస్తూ ఉన్నాడు I దాన్ని. don't want to lust, నేనేమో ఆశించొద్దు but I am అనుకుంటున్నాను lusting. కానీ ఆశిస్తున్నాను. Lusting somebody else's ministry is also a sin. వేరే వాళ్ళ పరిచర్యని కోరుకోవటం కూడా అది కూడా ఆశించటం. Somebody else's car. వేరే వాళ్ళ కారు, Oh, he's having this car. ఆయనకు ఆ కారు ఉంది, I need that car. నాకు ఆ కారు Oh, కావాలి. he's having this. ఆయనకు అది ఉంది, He's having that. ఈయనకి ఇది ఉంది, Why don't I have it? నాకుంటే Creates బాగుండు. a restlessness in my heart. కాబట్టి అవిశ్రాంతి కలుగుతుంది. That means you are coveting it. కాబట్టి దురాశ ఆశిస్తూ ఉన్నాను. So in 10th verse he says, 10వ వచనం ఆయన I చెప్తున్నాడు. do the things which I don't like to do. కాబట్టి నేను చేయాలనుకుంటేనే చేయలేకపోతున్నాను. 17th verse, it is not me but the sin which is living in me. 17వ వచనం, ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. And 24th verse he says, 24వ వచనం, Oh wretched man I am. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణు. Who will deliver me from this body of death? ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. Thank God. అయినా దేవునికి వందనాలు. He comes to the 8th chapter 8వ అధ్యాయానికి where వచ్చాడు. he says,
He comes under the new covenant. ఆయన క్రొత్త నిబంధనలోనికి వచ్చాడు. He comes under the power of God. దేవుని యొక్క శక్తి కిందకు వచ్చాడు. The new law which is now working in me ఈ నూతన నియమము నాలో ఏదో పనిచేస్తుంది. can deliver me from the old law. కాబట్టి ఆ పాత నియమము నుండి నన్ను విడిపిస్తుంది. Yeah, Romans chapter 8 రోమా 8 and verse 1. రోమా 8:1. Now there is no condemnation to those who are in Christ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు. Through the life that is in Jesus, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు the law of spirit has delivered me from the law of sin and death. ఆత్మ యొక్క నియమము పాప మండముల నియమం నుండి నన్ను విడిపించెను. Yeah, this old covenant could not do, కాబట్టి ఈ ఆజ్ఞ అనేది నన్ను ఏమీ చేయలేదు, but new covenant can do. కానీ క్రొత్త నిబంధన చేస్తుంది. Behold, I do a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చు. What is a new thing? ఏంటి ఇక్కడ నూతన క్రియ? Receiving the life of Christ. యేసు ప్రభు యొక్క జీవాన్ని పొందటం. Romans 8:2. రోమా 8:2. And through the life of Christ, క్రీస్తు యేసు యొక్క జీవము that ప్రకారం, is the life which was in Christ, కాబట్టి క్రీస్తు యేసులో ఉన్న జీవం that was light unto men, అది మనుషులకు వెలుగై ఉంది. and that life when it comes to me, ఆ జీవం నాలోనికి కూడా వస్తే, I have another law working in me. కాబట్టి నాలో వేరొక నియమం పనిచేస్తూ ఉంటుంది. That's the law of the spirit. అది ఆత్మ యొక్క నియమము. The law of spirit comes only when I receive the life of Christ. కాబట్టి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని నేను పొందుకున్నప్పుడే ఆత్మ యొక్క నియమం అనేది నాలో How పనిచేస్తుంది. much this law of spirit will work? ఈ ఆత్మ యొక్క నియమం ఎంత పనిచేస్తుందో, If you have only 10% of the life, కేవలం నీకు 10% జీవం ఉంటే only 10% of the spirit can work in your life. కేవలం ఆత్మ యొక్క శక్తి 10% పనిచేస్తుంది. That's why Jesus says we have to grow. అందుకే మనం ఎదగాలి అని We ప్రభు are చెప్తున్నాడు. spiritual babies, మన ఆత్మ సంబంధమైన drinking only milk. బిడ్డల్లాగా ఉన్నాం, మనం కేవలం పాలు తాగేవాళ్ళలాగా When ఉన్నాం. are we going to grow కాబట్టి మనం ఎదగాలి, so that we can eat the strong food of meat? ఆ విధంగా మాంసము బలమైన ఆహారం అని తినేటట్లు. Yeah, that is God's purpose. అది దేవుని యొక్క ఉద్దేశం. It is not God's purpose that we always should be like children. మనం ఎప్పుడు చిన్నపిల్లలాగే ఉండటం అనేది దేవుని ఉద్దేశం కాదు. Little life. కొంచెం జీవమే కలిగి. 10 years back that little life. 10 సంవత్సరాల క్రితం అంతే జీవం, After 10 years also little life. ఇంకో 10 సంవత్సరాలు కూడా అదే జీవం. No. అలా ఉండకూడదు. God wants us, all of us, to grow. కాబట్టి మనందరం ఎదగాలని దేవుడు Like కోరుకుంటాడు. parents want their children to grow, కాబట్టి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లలు He ఎదగాలనుకుంటారు. wants us to grow. కాబట్టి దేవుడు కూడా మనం ఎదగాలని కోరుకుంటాడు. Yeah, one mother went to a doctor. ఒక తల్లి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. My boy, మా అబ్బాయి he is growing, ఎదుగుతూ ఉన్నాడు, but is always keeping his finger in the mouth. కానీ ఆ ఏళ్ళు ఎప్పుడు ముక్కులో పెట్టుకుంటున్నాడు. Then what the medicine doctor said was, అప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే, you buy a loose trouser, అప్పుడు చాలా లూజ్గా ఉండే ప్యాంట్లు కొని put him. అప్పుడు Mother was asking, what will this new trouser and this sucking the finger, ఏంటి what the relationship it has got? వేళ్ళు ముక్కులో పెట్టుకోవటానికి లూజ్ ప్యాంట్లు వేసుకోవటానికి ఏంటి సంబంధం? The doctor said, అప్పుడు డాక్టర్ ఏమన్నా అంటే, the trouser will go down. అప్పుడు అది ప్యాంట్ జారిపోతుంది. Always you use the hand to pull it up. అప్పుడు ఎప్పుడు కూడా ప్యాంట్ పైకి వేసుకుంటా ఉంటాడు. No time to suck the finger. అప్పుడు ఏళ్ళు ముక్కులో పెట్టుకోవడం టైం ఉండదు. He will try to take it, ఇప్పుడు తీసుకోవాలనుకున్నప్పుడు trouser goes down. అప్పుడు ప్యాంట్ కింద Then పోతుంది. police. అప్పుడు పైకి వేసుకోవాలి. Then he forgot. అప్పుడు మర్చిపోతాడు ఇంకా. Yeah, most of the time we have some habit, కాబట్టి అనేక సార్లు మనకు కూడా అలాంటి అలవాట్లు ఉంటాయి. like the small children sucking the thumb. కాబట్టి చిన్నపిల్లలు నోట్లో వేలేసుకున్నట్టు, Yeah, big boy, grown up boy, పెద్ద అయిన వ్యక్తి always having the bottle, ఎప్పుడు sucking the bottle ఎంత పెద్దగా ఉన్నా కూడా నీళ్లు అది పాలు ఇలా తాగుతూ ఉంటాడు. ఎప్పుడు with a nipple. ఎప్పుడు ఆ నిప్పులు పట్టుకొని. We need big trousers కాబట్టి మనకు కూడా పెద్ద ప్యాంట్లు కావాలి, because we have to grow. ఎందుకంటే మనం ఎదగాలి. Yeah, let us wear big trousers, కాబట్టి మనం పెద్ద ప్యాంట్లు వేసుకుందాం. the robe of righteousness. కాబట్టి అది నీతి వస్త్రాన్ని Jesus ధరించుకుందాం. says, I will give you my dress. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, నా వస్త్రాన్ని నేను You wear ఇస్తాను. this dress. కాబట్టి ఈ డ్రెస్ వేసుకోను. Then we will forget all the baby habits. అప్పుడు ఆ చిన్నపిల్లల అలవాట్లన్నీ మానేస్తాం. So may God help us to grow in this life. కాబట్టి మనం అందరం ఇందులో ఎదగాలి. When we were small children, we were thinking like children. మనం చిన్నపిల్లల వాళ్ళే ఉన్నప్పుడు చిన్నపిల్లగా ఆలోచించాం. Paul is telling in 1 Corinthians chapter 13. మొదటి కొరింథీ 13లో పౌలు చెప్తున్నాడు. But when we grow, కానీ మనం ఎదిగినప్పుడు our thinking process has to change. కాబట్టి మన ఆలోచన విధానం మారాలి. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, compared to last year, గత సంవత్సరం కంటే, compared to 5 years back, 5 సంవత్సరాల క్రితం how కంటే is your thought process now? మన ఆలోచించే విధానం ఎలా ఉంది? What are your thinkings? కాబట్టి మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? Has it changed? మారిందా ఏమన్నా? Has you grown to be a bigger person? కాబట్టి ఇంకా ఎదిగామా? What the father will do? తండ్రి ఏం చేస్తాడు? Father will not think whether I got a good dress, good pant, good belt. కాబట్టి నాకు గుడ్ ప్యాంట్ ఉందా, గుడ్ బెల్ట్ ఉందా అవి చూడరు. Father will be concerned about his children. కాబట్టి పిల్లల గురించి I వస్తాడు. have to admit them in the school. ఏ స్కూల్లో వేయాలి, How to pay the fees.
ఫీజు కట్టాలి, and future college fees I have to save money, కాలేజీ ఫీజు కట్టడానికి ముందే నేను దాచిపెట్టుకోవాలి, and what food I have to buy to the family. కాబట్టి కుటుంబానికి ఏ ఫుడ్ తీసుకురావాలి, Always concerned about others ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తాం. because he has grown to be a father. ఎందుకంటే తండ్రిగా ఎదిగాడు కాబట్టి. So when we are always thinking about ourselves, మన గురించి ఆలోచిస్తూ ఉంటే selfishness, స్వార్థం, we have not grown. మనం ఎదగలేదు. But the moment you start thinking of others, ఎప్పుడైతే మన ఇతరుల గురించి ఆలోచిస్తాం, others in your church, ఈ సంఘంలో ఇతరుల గురించి, others in your workplace, మీరు పనిచేసే స్థలంలో and ఇతరులు, you have a concern for them, వారి గురించి భారాన్ని you కలిగినట్లయితే are growing to be the father. నీవు తండ్రి వల్ల ఎదుగుతున్నావు. May God help us to do this new work in our hearts, దేవుడు తన నూతన క్రియను మన హృదయంలో చేయనుగా, bringing the light in our heart మన హృదయాల్లోనికి ఆయన వెలుగును తీసుకొచ్చునుగా, through the life of Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవాన్ని బట్టి. May God bless us. దేవుడు దీన్ని Shall we ఆశీర్వదించును. close our eyes and pray? మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Our dear loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you, Lord, that you came with life, ఓ ప్రభువా మీరు జీవంతో వచ్చినందుకే వందనాలు. and your life was light unto men. ఓ ప్రభువా మీ జీవం మనుషులకు వెలుగైంది. We want to follow you, Lord. ఓ ప్రభు మిమ్మల్ని వెంబడించాలంటే, We want to grow in the life, Lord. ఓ ప్రభువా మీ జీవంలో మేము ఎదగాలి. We want to take strong food, Lord. ఓ ప్రభువా బలమైన ఆహారం మేము తీసుకోవాలి. Change our thinking process, Lord. ప్రభువా మా ఆలోచన విధానం మార్చండి. We want to be concerned about others, Lord. ప్రభువా ఇతరుల గురించి మేము పట్టించుకోవడానికి సహాయం We చేయండి. want to have a genuine concern about others, Lord. ప్రభువా ఇతరుల గురించి నిజమైన భారాన్ని మాకు దయచేయండి. Do this new thing in our lives, ఓ Lord. ప్రభువా ఈ నూతన క్రియను మా జీవితంలో చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.